బంక్ కొట్టి వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ నువ్వేం స్కూల్ లేదా నీకు? స్కూల్ డ్రెస్ లో ఏంది? మమ్మీకి చూపిస్తా ఆగ్నేది. నీ పని అయిపోయి రోజు ఎట్లా అయినాయి మీ మమ్మీకి? మీ మమ్మీ పైన ప్రాంక్ చేద్దాం, బంక్ కొట్టి తిరుగుతుందని చెప్తాం. సరేనా? ఎట్లా ఉంటుంది మీ మమ్మీ రియాక్షన్? ఇలా టీచర్ కి చెప్పండి బంక్ కొడుతున్నారు. బస్ స్టాండ్ అమీన్పూర్ లేక్ దగ్గర ఏమైతుందో ఏమో నేను తర్వాత చూస్తాను ఈ సంగతి. ఏమైతుందో ఏమో నేను తర్వాత చూస్తాను ఈ సంగతి. లింగంపల్లి మొత్తం ఇట్లా ఉల్టా పల్టా చేసేసి ఇలా ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా ఏం చేస్తున్నావు నువ్వు? గైస్ వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఏడికి వచ్చినాం చెప్పాలా? వెల్కమ్ బ్యాక్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మన సాన్విల స్కూల్కి అయితే వచ్చినాము అనమాట. సో ఇన్నే లోపల ఉంటుంది. సో సాన్వి ఈరోజు ఒక డేర్ ఇస్తాను. సరేనా? డేర్ అంటే నీకు అంటే నార్మల్గా మీ మమ్మీ పైన ప్రాంక్ చేద్దాం. ఏం చెప్పాలా? సో ఈమెకి ఏం చేస్తా అంటే, సో ఇక్కడ నార్మల్గా వీళ్ళ స్కూల్కి పోయి అంటే కొంచెం దూరం వచ్చిన నీవి కొన్ని వీడియోస్ తీసుకుంటా. నేను వీడియోస్ తీసుకొని మీ మమ్మీకి చూపిస్తాను. మమ్మీ మేగో స్కూల్కి పోయింది కదా, ఇగో ఇక్కడ ఏడనో తిరుగుతుంది, ఆమె స్కూల్ టైమింగ్ ఏంది, స్కూల్ ఏడనో ఉంది, మేము ఏడో బంక్ కొట్టి తిరుగుతుంది అని చెప్తాం. సరేనా? ఎట్లా ఉంటుంది మీ మమ్మీ రియాక్షన్ చూసాం. ఏం కాదు, నువ్వు బంక్ కొట్టినావు ఈరోజు. నేను కొన్ని క్లిప్స్ తీసుకొని మేము మమ్మీకి చూపిస్తాం. సో అప్పుడు మమ్మీ రియాక్షన్ అయితే చూసాం. ఎప్పుడైనా బంక్ కొట్టినావా? నిజంగా ఈ రోజు కొడుతున్నావు. వీడియోలో కొడుతుంది కదా. సో చలో, సో ఈమె స్కూల్ అయితే అయిపోయింది అన్నమాట. ఎగ్జామ్స్ ఏమైంది? అవును, ఫీవర్ వచ్చింది. సరే సార్, సో వీళ్ళ అక్క కూడా ఉంది, చూద్దాం. ఆమె మమ్మల్ని ఆమెకి ఎట్లా డైరెక్ట్ పోయి చెప్పేద్దామా ఎట్లా? సరే చూద్దాం, వాళ్ళ అక్క డైరెక్ట్ ఇంటికి పోయి చూద్దాం. మీ అక్క ఎట్లా రియాక్ట్ అవుతుంది? సరే, మీ అక్కకి నేను ఎట్లానో అట్లా చెప్పేస్తా. లేదు, మీ అక్కకి చెప్తాను, నేను ఇంటికి పోయి కొంచెం కూర్చొని చెప్తాను. సో గాయస్ ఇది ఎట్లా ఉండబోతుంది ఏంది చూద్దాం. ఏం కాదు, మంచి ఎట్లా ఉంది యూనిఫామ్ లో కమెంట్ చేయండి. చిన్న పిల్ల ఏమే మన వీడియోస్ లో పెద్దగా కనిపిస్తాయి. ఫోర్త్ సెవెంత్. ఓకే, మీ అక్క 10th. ఓకే, సో గాయ్స్, సో ఇంటికి వెళ్ళి వీళ్ళ మమ్మీ రియాక్షన్ అయితే చూద్దాం. సో చలో, సో కొన్ని క్లిప్స్ అవును లాస్ట్ లో చెప్పేస్తాను నేను. సో వీళ్ళ క్లాస్ వాళ్ళు ఎవరైనా చూస్తే కమెంట్ చేయండి గాయ్స్. మీ క్లాస్ వాళ్ళు చూస్తారా వీడియోస్? సో కమెంట్ చేయండి గాయ్స్. వీళ్ళ క్లాస్ వాళ్ళు బంక్ కొడుతుంది, మీ టీచర్ కి చెప్పండి. ఏం కాదు, వీళ్ళ టీచర్ కి చెప్పండి బంక్ కొడుతుంది గాయ్స్. షెట్యం అవుతుంది మీకు. సో చలో, సో కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటా నేను. సరేనా? ఇట్లా తిరుగు, నువ్వు బంక్ కొట్టినట్టు. ఇట్లా కాదు, ఇవే తగ్గించుకుంటే మంచిది. చలో, సో కొన్ని వీడియోస్ తీసుకొని డైరెక్ట్ మామి రియాక్షన్ చూద్దాం మీరు ఖాళీ. సరేనా? లాస్ట్ కి ఇంటికి బస్ స్టాండ్. చలో రైట్. మీరు చూడండి, స్కూల్ బంక్ కొట్టి వచ్చి చూస్తుంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. సో చూడండి, మా అమ్మకి ఏమి ఇట్లా చేస్తుంది. సో నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ వచ్చినుండే, ఇక్కడ కనిపించింది నేను సడన్గా. సో మీకు చూడండి ఇప్పుడు ఎట్లా చేస్తాను. నేను వీడియో అయితే తీసుకున్నా నేను. సో నేను మళ్ళీ ఒక వీడియో తీస్తాను, అందులో ఏమన్నా తెలుసా? అరే అన్న మీరేందన్నా ఇక్కడ వచ్చారు అన్న, మీ మమ్మీకి చూపిస్తాను నేను వీడియో. అరే వద్దు వద్దన్నామని మనం మరకి ఆ వీడియో చూపించి మనం ప్రాంక్ చేద్దాం, ఇక ఎట్లా రియాక్ట్ అవుతుంది. డన్? చలో రైట్, స్టార్ట్. ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? స్కూల్ లేదా నీకు? స్కూల్ డ్రెస్ లో ఏంది? మీ మమ్మీకి చూపిస్తా ఆగ్నేది. ఎట్లయినా చూపిస్తా.
ఏం చేస్తున్నావు? అయిపోయి నీ పని అయిపోయి ఈరోజు ఎట్లా అయినాయి మీ మమ్మీ చూపిస్తుందా ఫ్రెండ్స్ తో అవన్నీ కాదు నీ ఫ్రెండ్స్ బంకు కొట్టి అయితే బంక్ కొట్టినావు కదా పోలే కదా స్కూల్కి నువ్వు ఈరోజు? ఏడపోయి ఒకసారి మళ్ళీ చెయ్యాలి అల్లా కాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ గా నీకు ఏం అయిపోయి చేస్తున్నావేమో ఇదే. నేనే చూపిస్తా పక్కా కథం గైస్ నేనైతే కెమెరా ఆఫ్ చేసేస్తున్నా అన్నట్టు చెయ్యాలి ఇంకొకసారి జస్ట్ కాదు, డైలీ వస్తుందేమో చలో చలో యాక్టింగ్ అయిపోయింది సరేనా ఇంతే ఇంతే చూపిస్తాం మీ మమ్మీకి సరేనా చలో దా ప్రాంక్ చేద్దాం ఈరోజు అట్టే ప్రాంక్ చేద్దాం ఇప్పుడు ఇంటికి పోయినాక నాకు ఉంటుంది. సో చలో దేవునికి మొక్కుకో దేవునికి మొక్కుకో ఇక్కడ నుంచి ఫైనలీ చేస్తాం శాన్వి అయిపోయింది. నీ పని సరేనా ఇప్పుడు. నువ్వు నవ్వద్దు సరేనా సీరియస్ ఉండాలి మమ్మీ ఇది ఒకటేసారి మళ్ళీ వేయమని మనం ఒక్కరికి సో గైస్ మమ్మీ రియాక్షన్ చలో చలో ఇప్పుడు శాన్వి యాక్టింగ్ చూద్దాం. అదే రంగా ఇక్కడ పోయినుండే మేము ఇక్కడికి వెళ్తామే కారణం కొంచెం వెళ్ళాము మీ ఇంటికి వస్తామని వచ్చినుండే మేము తోలు అనిపించింది స్కూల్కి పోయినా ఏమే స్కూల్కి పోయినావా మీకు ఒక వీడియో చూపిస్తా ఎందుకు స్కూల్లో లేదా? స్కూల్ కాదు అక్కడ ఏదో లేకుంది ఆడ ఒక్క ఆమె కూర్చుంది ఇగో అమీన్పూర్ లేక్ దగ్గర. అమీన్పూర్ లేక్ దగ్గర ఇగో ఏమైనా కూర్చుంది ఫ్రెండ్స్ తోటి వెళ్ళి. ఫ్రెండ్స్ ఒక్క ఆమె ఉంది ఎందుకు స్కూల్లో వదిలిపెట్టి ఎందుకు వెళ్ళినా? బంక్ కొట్టింది ఆమె ఈరోజు ఆమె వాళ్ళ అక్క వెళ్ళలేదు. ఆమె అవును, ఫీవర్ ఫీవర్ వస్తుంది, వచ్చింది కొంచెం ఆమె. బాగాలేదని ఆమె వెళ్ళలేదు. ఈమెకు ఒక ఆమెకి నేను డ్రాప్ చేసి వచ్చినాను వెళ్ళి. ఆహా. ఎందుకు వెళ్ళలేదు? ఏమైంది? ఎందుకు? ఏముంది రీజన్ చెప్పరా? Exams కూడా- exams అయిపోయినాయి మేమే? ఎగ్జామ్స్ ఎక్కడ ఇంకా ఉన్నాయి. క్లాసెస్ మళ్ళీ ఇవి ఎగ్జామ్స్ వదిలేసి బోర్ వస్తే పోతావా అక్కడ ఎట్లా కనిపిస్తుంది తెలుసా మొత్తం ఇట్లా ఇక ఎట్లా చెప్పాలి బంక్ కొట్టి ఎట్లా ఉంటారు నా పిచ్చోలేక ఒక్క ఆమెనే కూర్చుందాడా, ఎవ్వరు లేరు. డాడీ వచ్చినప్పుడు నేను పని చెప్తాను. అట్లానే చేస్తారా బంక్ కొట్టడం వీళ్ళ స్కూల్లో మళ్ళీ మీకు ఫోన్ రాదా ఫోన్ అంటే ఆమె ఎప్పటి నుండి వెళ్ళిందో ఎప్పుడు హాఫ్ డే అట్లా వదులుతారా అట్లా అంటే ఏదైనా రీజన్ చెప్పిందో మరి మమ్మీ లేదని అందో మరి ఇంట్లో. ఏం చెప్పి పోయినావు సాన్వి? చెప్పు మరి ఏం చెప్పి పోయినా ఆడ ఏం చేస్తున్నావు ఒక్క ఆమె కూర్చుంది మళ్ళా ఒక్క ఆమె కూర్చొని ఇక బ్యాగ్ వేసుకొని నీళ్ళు తాగుతుంది కూర్చుంది నేను వచ్చేటప్పుడు చూసి అరే అంటే నేను మార్నింగ్ కూడా నేను కొద్ది దూరంలోనే వదిలిపెట్టినాను ఆమెకి. అచ్చా ఆమె మొత్తం లోపలికి వెళ్ళిందో లేదో, లేకపోతే కాల్ చేస్తారు కంపల్సరీ. అసలే పోలేదేమో మొత్తమే వెళ్ళలేదు. ఆడ దగ్గర ఎట్లా పోయినావు నువ్వు పోలే కదా మొత్తం స్కూల్కి కూడా. స్కూల్కి పోలే కదా నువ్వు ఆడ దగ్గర ఎట్లా పోయినావు మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ లేకుండా నేను పోయినప్పుడు వెళ్ళిపోయినారు వాళ్ళు. వెళ్ళిపోతే నువ్వు ఒక్క ఆమె ఎందుకు కూర్చున్నావు మళ్ళీ అక్కడ? వాళ్ళు వస్తా మళ్ళీ నేను వస్తా ఇంకా అదే చూస్తున్నాను. నేను నాకన్నది నేను ఒక్కదాన్నే వచ్చేస్తాను మమ్మీ నువ్వు రాకు అని అన్నది. అదే చూస్తున్నాను. మరి లేట్ అయింది, మళ్ళీ చూద్దాంలే ఇంకొక 5-10 మినిట్స్ చూసి నేనే ఇప్పుడు వెళ్దామని చూస్తున్నాను. ఇంకా రాలేదు అని. ఇంతేనా సార్ మళ్ళీ ఇట్లా బంక్ కొడితే ఎట్లా? ఏంటి నాటకాలు చేస్తున్నావా? అరే మా అమ్మే నువ్వు ఆపు, కాదు. నువ్వు నాటకాలు చేయకపోయి పిచ్చి ఇట్లా పట్టింది నీకు రోడ్ల మీద తిరగడానికి. ఏమనుకుంటున్నావు అసలు? మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టుకొని అట్లనే పోతారు ఎవరైనా చూసిన వాళ్ళు అవును, ఏమనుకుంటారు? అసలు ఏమనుకుంటారు? మా డాడీకి నాకు తిట్టారా? వీళ్ళకు అసలు మీకు భయమే లేదు అసలు మీది అసలు కూర్చుంటే ఎట్లా సార్ అక్కడ ఏమో మరి ఆమెకి అర్థమవుతుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఫ్రెండ్స్ కూడా లేరు, ఒక్కటే ఉండే. కూర్చుంటే ఎట్లా చెప్పు ఒక్క ఆమెనే కూర్చుంది. ఏమన్నా పని ఉంది లేకపోతే ఏమన్నా ఉంది డాడీ వాళ్ళ మమ్మీ తోటి ఉంది అంటే అది వేరేగా. ఆ? ఇప్పుడు నీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినావా లేదా అసలు నువ్వు? ఏమైతుందో ఏమో నేను తర్వాత చూస్తాను నీ సంగతి. ఆ? ఎగ్జామ్స్ కానీ ఆ మార్క్స్ చూసి అప్పుడు చెప్తాను నేను. హాస్టల్లో తీసి పడేస్తే అప్పుడు హాస్టల్ వేసేయండి మమ్మీ హాస్టల్ వేసేయండి వేయాలి హాస్టల్లో హాస్టల్లో కంపల్సరీ అని మీకు ఆమె చాలా అది చేస్తుంది. ఫ్రెండ్స్ తోటి ఎక్కువైపోయినాయి. ఇంకొకసారి వెళ్ళా నాకేం ఎట్లా చెప్పాలి కాదు. ఇప్పుడు ఇంకొకసారి వెళ్ళా ఎలా అని అంటే ఇప్పుడు వెళ్ళిందే ఎవరికి ఒక్క విషయం కాదు మమ్మీ ఇప్పుడు చూసిరు కదా వీడియోలో చూసిరు కదా ఎట్లా కనిపిస్తుంది ఒక్క ఆమె కూర్చున్నాను అక్కడ మొత్తం ఏమనుకుంటారు చూసిన వాళ్ళు? ఇది సార్ ఇది మరి నీకు ఎగ్జామ్స్ పెట్టుకొని తెలియలేదా అసలు ఆడ ఏం చేస్తున్నావు నువ్వు? ఆ? ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నావు? ఆగు నీ పండు, ఆగు నీ పండు. ఏడ్చి యాక్టింగ్ కింద కూర్చొని కింద కూర్చొని ఏడుపు. మామీ అయితే బిడ్డ దేనిపోయింది నిజంగా అయ్యా బిడ్డ తెస్తుంది గైజ్ మామీ అయితే. ఏ మామీ వద్దు మామీ. అరే, అరే. ఆమెకి పడితేనే ఒకసారి ఈ వింటుంది. దోయి కర్ర ఇక్కడ ఆగే కూర్చోడు. ఆమె పెద్ద ఘనకార్యం చేసి వచ్చింది. ఆమె ఈరోజు ఏం చేసింది తెలుసా? నువ్వు లేవా శ్రేయ ఈరోజు? నువ్వే లేదు ఈమె ఏది ఏ లేక ఏదో అమీర్పూర్ లేక దగ్గర పోయి కూర్చుంది. స్కూల్కి పోలే రోజు ఈమె. నేను పొద్దున వదులుతుంటే ఏం చేసింది, లోపలికి వస్తుంటే వద్దు మమ్మీ నేను వీడిని ఆగు, నేను వెళ్ళిపోతాను, నేను ఒకదాన్ని అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మళ్ళీ లోపలికి గేట్ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చిందా, వెళ్ళలేదు. ఆమె వెళ్ళకపోతే మనకు కాల్ వస్తుండే. నువ్వు కూడా పోయినా వెళ్ళకపోతే ఏం ఇప్పుడు? చేస్తుందో ఇద్దరు కలిసి ఏం ఇద్దరు కలిసి చేస్తుందో. పోయిరా? నేను చెప్పిన మళ్ళీ అటెండ్ పోయిందా ఫస్ట్ టైం? నాకేం తెలుసు? ఆమెను అడగండి నన్ను ఎందుకు అడుగు? ఆమెను అడగండి నన్ను ఎందుకు అడుగు? వచ్చిందయ్యా వయ్యారి. ఎందుకు పోలే? నాకు ఫీవర్ వచ్చింది. ఏంది సార్ ఇది మరి? ఏంది సార్ మీ ఫేస్ సీరియస్ పెట్టినావు, ఏదో ఒకటి చెప్పు. ఏం చేస్తున్నావు ఆడ? అసలు నువ్వు ఏం చేస్తున్నాడో వెళ్ళి చెప్పు. అది చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర్చున్నా ఏం చేయాలి? కూర్చున్నా. అంటే సరే లేదా, ఇల్లు కూర్చున్నావు లేదా? కదా. పోయినావు ఎందుకు అసలు? నీకు స్కూల్ లేదా? పోయినావు ఎందుకు అసలు? నీకు స్కూల్ లేదా? ఇల్లు అదెంత ఉందా నీకు? రోడ్ మీద ఉన్నావను? ఇల్లు అదెంత ఉందా నీకు? రోడ్ మీద ఉన్నావను? ఇట్లా behave వాళ్ళ డాడీ వచ్చినా కొంటది. ఆడ కూర్చొని ఏం చేస్తున్నావు? కొట్టండి మామ, కొట్టండి. అయితేనే సరిగా అవుతుంది ఆమె. ఏం చేసినావు? తిన్నావా? తిన్నావా లేదా? అట్లనే కూర్చున్నావు పిచ్చిదానిలాగా, అట్లనే కూర్చున్నావు పిచ్చిదానిలాగా. ఆ టిఫిన్ ఉందా? ఆడనే తిన్నది అనుకుంటా టిఫిన్ కూర్చొని. కాదు, బ్యాగ్ ఇదేనా మామీ? చూడండి. అదే, అదే, అదే. ఇదేనా? అసలు ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు. అసలు భయం లేదా? ఒకటేం ఫస్ట్ భయం కాదు అసలు, నిజంగా దానికి ఇప్పుడు అయిపోయింది. ఈ ఇట్లా ఆంటీస్లా ఓవరాక్షన్ జరుగుతా ఇట్లా వేసి అయ్యో బ్రెయిన్ పనిస్తుంది. నువ్వు ఒక డాడీ వచ్చినప్పుడు చెప్దాం ఆమె సంగతి. ఆమె పోయింది guys, అయిపోయింది. ఏ క్లాస్ ఈమె? ఏ క్లాస్ ఈమె? ఇప్పుడు 7th. ఇంకా 7th లోనే బంక్ కొడుతున్నారు అంటే ఇంకా 10th ఇంకా వరకు 10th వచ్చాక కాలే, ఏం చేస్తుందో ఆమె ఇంటర్ మొత్తం. ఉంది, కాలేజ్ ఉంది. ఈ లింగంపల్లి మొత్తం ఇట్లా ఉల్టా పల్టా చేసేస్తా. ఈ లింగంపల్లి మొత్తం ఇట్లా ఉల్టా పల్టా చేసేస్తా. అయిపోయింది. already ఈమె వాళ్ళు ఉంటారు. అయిపోయింది. వాళ్ళ డాడీ వచ్చినా చెప్పండి ఇక. ఆమెకు ఇంట్లో అయిపోయింది. నేను పంపించాను రేపటి నుండి స్కూల్ కి కూడా. మొత్తం హాస్టల్ మానేపిస్తాను, హాస్టల్లో డైరెక్ట్ మా హాస్టల్ వేపిస్తాను అంతే. సరే, హాస్టల్ అవసరమే వేసేసి. లేదు ఆమెతో వాదించుకోవడము, ఆమెతోటి అరవడము. మనకి వేస్ట్, టైం వేస్ట్. ఎందుకు ఇప్పుడు చెప్తా నీ పని. డాడీ మమ్మీ వచ్చి మమ్మీ ప్రాంక్, మమ్మీ ప్రాంక్, మమ్మీ ప్రాంక్, ఏ, ఆ? మమ్మీ ప్రాంక్. ప్రాంక్ లేదు మామి, ఏం లేదు. ప్రాంక్ లేదు, కొట్టండి మీరు. ప్రాంక్ లేదు మామి, ఏం లేదు. ప్రాంక్ లేదు, కొట్టండి మీరు. మమ్మీ ప్రాంక్. కొట్టాడు మీరు, కొట్టాడు. పోలే, నిజంగానే తిరుగుతుంది ఆమె. ప్రాంక్ మామి, ప్రాంక్ మామి. ప్రాంక్, ప్రాంక్, ప్రాంక్. వీడియో తీస్తున్నాం మేము. ఆమె స్కూల్ అప్పుడే అయిపోయింది. ఆమె స్కూల్ నుంచి వస్తుంది. మేము ఆల్రెడీ లైక్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ స్కూల్కి పోయి ఉండే. పోయి ఈ రోజు మేము మమ్మీ పైన ప్రాంక్ చేద్దామని మేమే మాట్లాడుతూ వచ్చినాం. ఈమెయితే పాపం నిజంగానే కొట్టేసింది. బెల్ట్ తీసుకొని కొట్టేసింది. ఈమెకు ఏమో నాకు తెలిసి ఈమెకు కాదు, పాత పగలు ఉంటాయి కదా శ్రేయానికి. అయ్యా, అయ్యా వీళ్ళిద్దరు కొట్టు. నిజంగానే కొట్టేస్తుంది పాపం. రప్ప రప్ప ఈమెకేమో ఉండే రప్ప రప్ప కొట్టింది ఈమె. మొత్తం పగ తీర్చుకుంది ఆమె. గాయస్ ఇది ప్రాంక్ అన్నమాట. ఎట్లా అనిపించింది మామి మీకు? ఈమె బంక్ కొట్టిందంటే సడన్ నమ్మేసిరా మామి మీరు? నిజంగానే వెళ్ళింది. ఎందుకంటే అట్లా అట్లాంటిదే కదా. అయ్యా శాన్వి. ఏ లేదు, లేదు, అట్లా కాదు శాన్వి. ఏ గుడ్ గర్ల్ మా శాన్వి అట్లా బంక్ కొట్టాడు. మంచిగా చదువుతుంది అనమాట. మంచి టాప్ ర్యాంకర్. అవునవును. ఆ వీడియో హైలైట్ వచ్చింది గైస్. నేను ఏదైతే బంక్ వీడియో పెట్టినా కదా, మాకు వచ్చేసి సేమ్ బంక్ కొట్టినట్టే ఉన్నావు అందులో. బంక్ కొట్టినట్టే ఉన్నావు అందులో. సతీష్ లైకరే గాయస్ నాకు నేర్పించింది కూడా రాసేసాను. సతీష్ లైకర్ మహేష్ అన్న. సతీష్ లైకరే గాయస్ నాకు నేర్పించింది కూడా రాసేసాను. సతీష్ లైకర్ మహేష్ అన్న. ఏది బంక్ కొట్టడమా?
సో లేదు గాయస్, సో ఆమె బంక్ కొట్టది, ఇద్దరు కలిసి వెళ్తారు Guys, school కి. దూరం ఈ బెల్ట్ కి మీరు కూడా కొంచెం దూరం ఉండండి. మా డాడీ కాదు శ్రేయ ఎందుకు కొట్టిందా బెల్ట్ తీసుకొని నీకు? డాడీ వీళ్ళ డాడీ ఉండేది అసలు కోపం ఉంటుండే హైలైట్. ఇవి మాత్రమే పగ తీసుకుంది ఈమెకి ఏమో అర్థమైంది, కొడుతూనే ఉంది ఈమె. నిజంగానే కొట్టేసింది. ఆ, స్కూల్ మాని అట్లా హాస్టల్లో పడేద్దాం ఇట్లాంటివి చేయాలి అప్పుడప్పుడు అగో మామేమో చెప్తుంది ఒకటేసారి నేను ఏం ఆలోచించాను అంటే మీకు ఇక స్కూల్ మానిపించి ఒకటే హాస్టల్లో హాస్టల్లో పడేద్దాం. బెస్ట్ హాస్టల్లో వేసాం. నీకు హాస్టల్ ఇష్టమా స్కూల్ ఇష్టమా? స్కూల్ బంక్ కొడతాం మళ్ళా. సతీష్ అన్న ఆయన నేర్పించింది నిజంగా కొట్టకు నువ్వు. ఇగో మంచి క్వశ్చన్ అడుగుతున్నా, మంచి కరెక్ట్ చెప్పాలి. ఎప్పుడైనా బంక్ కొట్టినావా? నిజంగా నిజంగా నువ్వు నిజంగా ఎప్పుడు కొట్టలేరు వీడియో వీడియో చూసి చూసినావు కదా నేను సో కొట్టారు guys. నిజమే అనుకున్నాను అంతే. మంచిగా చదువుతారు అనమాట. ఏమి ఎన్సీసీలో ఏమో హెడ్ ఉంది. ఏమున్నావు నువ్వు చెప్పు, నీ ఎన్సీసీలో స్కూల్లో ఏంది మళ్ళీ? స్కూల్ స్పోర్ట్స్ క్లబ్ క్యాప్టెన్. స్పోర్ట్స్ క్లబ్ కెప్టెన్ ఈమె. ఈమె ఏ స్పోర్ట్స్? అన్ని స్పోర్ట్స్. అన్ని స్పోర్ట్స్. వీళ్ళ వీడియో ఉంది, నేను చూసిన వీళ్ళది. అది సో ఇట్లా మార్చ్ ఫస్ట్ సో గైస్ మంచిగా చదువుతారన్నమాట. సో ఇప్పుడు నీ ఎగ్జామ్స్ ఎప్పుడు? 8 అయిపోయిందా మొత్తం ప్రిపరేషన్? సో చలో గైస్, ఎట్లా అనిపించింది మాకు ట్రైన్? ఆమె కొట్టేసింది, బెల్ట్ కూడా తీసుకొని వచ్చారు. సో ఎప్పుడైనా కానీ ఈమెకు మొత్తం స్కూల్ దాకా వదిలిపెట్టండి, మధ్యలో వదిలేకండి. ఎడ కింద అక్కడ మళ్ళీ పోతుంది. ఇప్పుడు నిజంగానే పోతుంది, మేము చూపించినామని. అంటే అలా మొత్తం అక్కడ వదిలేస్తే నాకు అంత డౌట్ రాకుండా ఎప్పుడే వెళ్తాను మమ్మీ నువ్వు వెళ్ళు అనేసరికి నేను నిజంగానే వెళ్ళించాను అనుకుంటున్నాను. కరెక్ట్ టైంకి మేము ప్లాన్ చేసినాం, ఈరోజు ప్లాన్ చేసినాం. ఎట్లా అనిపించింది? పాప రప్ప పడ్డది. 2-3 దెబ్బలు ఆగినాయి. చలో గాయ్స్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తీసుకోండి. చలో బాయ్. బాయ్.